Hi friends, welcome back to Shreyash Academy. I am Rajesh. Today I'm gonna tell you 5 golden rules to improve your English communicative skills. By the end of this video, you will feel these points are very much important to improve our communicative skills. I am sure, so watch this video until the end. I have completed my academics, education in Telugu medium, but by following these 5 important rules, I have improved my communicative skills. So that's why I want to tell everyone what I have learned and what I have followed. Okay, that's what. The first rule is not only words but also sentences. Generally, in our school days, teachers may focus on teaching words. If you learn words, do you think you can speak in English? No way. If you learn words, you can understand. You can understand English, you can read in English, but you cannot speak in English. If you want to speak in English, you have to learn sentences. You have to learn sentences. That's why the first rule is not only words but also sentences. When you learn phrases or sentences, you can use those sentences in your life, daily life, in your communication. Example, for example, if you learn the word afraid, if anyone uses that word, you can understand, you can read, but you cannot speak because you don't know how to use that word. You don't know the sentence structures. If you learn a sentence like don't be afraid, you can make many more sentences like see, don't be afraid, don't be afraid to talk to girls, don't be afraid to ask anyone, don't be afraid to make mistakes in English. ఓకే, డోంట్ ఫీల్ షై. ఓకే, ఈ విధంగా మీరు ఎక్కువ సెంటెన్సెస్ మేక్ చేయొచ్చు. సో నాట్ ఓన్లీ వర్డ్స్ బట్ ఆల్సో సెంటెన్సెస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మన స్కూల్ డేస్లోనే టీచర్స్ ఏంటంటే వర్డ్స్ మీద బాగా ఫోకస్ చేస్తారు. ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక లెసన్ చదివేటప్పుడు ఎగ్జాంపుల్, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ అ కింగ్, హీ వాజ్ వెరీ ప్రౌడ్, హీ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ డాటర్ అని ఒక సెంటెన్స్ ఉంటే, బ్యూటిఫుల్ డాటర్ అంటే బ్యూటిఫుల్ కింద అండర్లైన్ చేయమంటారు, అందము అందమైందని మీనింగ్ చెప్తారు. ఓకే, లేదా హీ వాజ్ వెరీ ప్రౌడ్, ప్రౌడ్ కింద అండర్లైన్ చేయమంటారు, ప్రౌడ్ అంటే గర్వం అని మీనింగ్ చెప్తారు. నీకు ఆ వర్డ్స్ ఎవరైనా యూజ్ చేస్తే, ఇఫ్ ఎనీ వన్ యూజెస్ దోస్ వర్డ్స్, యూ కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్. ఓకే, యూ కెన్ రీడ్ దోస్ వర్డ్స్ అవుట్ సైడ్ బట్ యూ కెనాట్ యూజ్ ఇట్. You cannot speak in English. You cannot speak in English. If you really want to speak in English, you have to remember the complete sentence. You have to remember the complete phrase. గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే హీ హ్యాడ్ ఏ డాటర్, హీ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ డాటర్ అంటే మొత్తం స్టోరీ అంతా పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హీ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ డాటర్ ఉండేది. అర్థమవుతుందా లేదా? సెంటెన్స్ గుర్తుపెట్టుకో. హీ వాజ్ వెరీ ప్రౌడ్, వన్స్ అపాన్ ఎ టైమ్ అనగానే పాస్ట్. There was a king, there is a king కాదు, once upon a time there was a king. అర్థమవుతుందా లేదా? I want you to learn sentences. I want you to read stories. స్టోరీ బుక్స్ కొనుక్కోండి, చదవండి, లేదా నెట్లో డౌన్లోడ్ చేసుకోండి. యూ కెన్ డౌన్లోడ్ ఆ స్టోరీస్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని రీడ్ దోస్ స్టోరీస్. ఫేమస్ స్టోరీస్ చదివారనుకోండి, బికాస్ యూ ఆల్రెడీ అవేర్ ఆఫ్ దోస్ మోరల్ స్టోరీస్, రైట్? మీకు ఆల్రెడీ స్టోరీస్ తెలిసి ఉంటాయి కాబట్టి దెన్ యూ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద మీనింగ్. Obviously, you will concentrate on the structures, you will concentrate on the sentences. మీకు ఆల్రెడీ మీనింగ్ తెలుసు కాబట్టి దెన్ యూ విల్ కమ్ టు నో హౌ టు యూజ్ దోస్ సెంటెన్సెస్. అర్థమవుతుందా లేదా? సెంటెన్సెస్ నేర్చుకోండి, వర్డ్స్ కూడా. బట్ అందుకే అన్నాను కదా, ఐ వాంట్ యూ టు లెర్న్ వర్డ్స్, నాట్ ఓన్లీ వర్డ్స్ బట్ ఆల్సో సెంటెన్సెస్. ఇది నా స్టేట్మెంట్ కాదండి. యాక్చువల్లీ దిస్ సెంటెన్స్ వాజ్ టోల్డ్ బై మై టీచర్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. ద నెక్స్ట్ రూల్ ఈస్ లిసన్ టు ద నేటివ్ స్పీకర్స్. లిసన్ టు ద నేటివ్ స్పీకర్స్. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ మాటలు వినండి. వాళ్ళని వింటూ ఉంటే మనకి లాంగ్వేజ్ అనేది వస్తుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, యూ హ్యావ్ టు లిసన్ టు ద నేటివ్ స్పీకర్స్ ఆర్ జనరల్ స్పీకర్స్. ఇఫ్ పాసిబుల్, listen to the native speakers. If it is not possible, at least listen to the general speakers who speak in English. If someone teaches you English completely in Telugu, you can understand the rules.
బట్ యూ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్స్, ఈ రూల్స్ మాత్రమే నీకు తెలుస్తాయి. బిలీవ్ మీ, నన్ను నమ్మండి. యూ విల్ కమ్ టు నో ద రూల్స్, యూ విల్ కమ్ టు నో ఆల్ ద రూల్స్, గ్రామర్ రూల్స్ ఆర్ grammatical rules in English, but you cannot speak in English. Okay, don't focus on grammar too much. Make mistakes. Okay, mistakes cheyandi. Don't be afraid to make mistakes. First of all, make mistakes cheyandi. You are making mistakes means you have started speaking in English. You are trying to do something. That is what important. First of all, start speaking in English. Make mistakes. Okay, listen to the native speakers. If you listen to the native speakers, you will come to know how to use the phrases or sentences ni phrases ni ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పనా, మీరు ఇంగ్లీష్లో గ్రామర్ రూల్స్ నేర్చుకొని సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ అని ఎలాంటి సంథింగ్ V1 ING ఎలాంటి రూల్స్ నేర్చుకొని మీరు తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఇంగ్లీష్ వాళ్ళు నేటివ్ స్పీకర్స్ స్నానం చేస్తున్నాను అని చెప్పడం కోసం ఎలా మాట్లాడితే తెలుసా, ఎలా యూజ్ చేస్తారంటే ఐఎమ్ హ్యావింగ్ ఎ షవర్ అంటారు. నువ్వు వాళ్ళని విన్నాం అనుకోండి, ఇఫ్ యూ లిసన్ టు ద నేటివ్ స్పీకర్స్, ఆబ్వియస్లీ యూ విల్ కమ్ టు నో మీన్స్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ దట్ యూ ఆర్ హ్యావింగ్ ఎ బాత్ మీన్స్ యూ ఆర్ హ్యావింగ్ ఎ షవర్ ఆర్ యూ ఆర్ టేకింగ్ ఎ బాత్. స్నానం చేస్తున్నాను చెప్పుకోవడం కోసం వీఆర్ హ్యావింగ్ ఎ షవర్ లేదా ఐఎమ్ హ్యావింగ్ ఎ షవర్ అని చెప్తామనేసి నీకు అర్థమవుతుంది కదా. దెన్ యూ కెన్ యూజ్ దట్ సెంటెన్స్. మీరు తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మొదలు పెట్టారనుకోండి, అలా ఐఎమ్ హ్యావింగ్ ఎ షవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్నానం అని అర్థం తీసుకుంటారు. హ్యావింగ్ అంటే కలిగి ఉండడం కదా, నేను స్నానం కలిగి ఉన్నాను అంటే నా దగ్గర ఉంటుందా? అందుకనే డోంట్ ట్రాన్స్లేట్. ఓకే, డోంట్ థింక్ వర్డ్ ఫర్ వర్డ్ ఇన్ యువర్ నేటివ్ లాంగ్వేజ్. ఇట్ ఆల్వేస్ లీడ్స్ టు ఫెయిల్యూర్. వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. ఓకే, అది చాలా బ్యాడ్ ప్రాక్టీస్ అండి. ప్రతిదీ తెలుగు ట్రాన్స్లేషన్ కానీ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ కానీ లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్ కన్వర్ట్ చేద్దాం అని అలా ట్రై చేయకండి. లిసన్ టు ద నేటివ్ స్పీకర్స్. ఇఫ్ నాట్ పాసిబుల్, మెనీ స్పీచెస్ ఆర్ కాన్వర్జేషన్స్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ యూట్యూబ్, ఆన్ ఇంటర్నెట్. డౌన్లోడ్ దెమ్, లిసన్ టు దెమ్, అబ్జర్వ్ దెమ్. అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. Observation is very much important in learning languages, not only English, any language. If you want to learn any language, observation is important. What do you mean by observation? నేను చెప్పాను కదా ఆల్రెడీ, డోంట్ ఫోకస్ ఆన్ గ్రామర్ టూ మచ్. ఎక్కువ ఫోకస్ చేయగా నేను చెప్పాను, ఎందుకంటే అవర్ పేరెంట్స్ కెన్ స్పీక్ ఇన్ తెలుగు ఎఫిషియెంట్లీ. అవర్ పేరెంట్స్ కెన్ స్పీక్ ఇన్ తెలుగు ఎఫిషియెంట్లీ. డూ యూ థింక్ దే హ్యావ్ లర్న్డ్ తెలుగు గ్రామర్? నో వే, దే డోంట్ నో ఎనీ తెలుగు గ్రామర్. వాళ్ళకి తెలుగు గ్రామర్ ఏమీ తెలియదు, ఈవెన్ దో దే కెన్ స్పీక్. బికాస్ ఎందుకంటే దే హ్యాడ్ లిసన్ టు అదర్స్. విని నేర్చుకున్నారు. ఓకే, బై లిసనింగ్ టు అదర్స్ దే లర్న్డ్ ఇట్. బై వినడం వల్ల వాళ్ళు నేర్చుకున్నారు. ఓకే, విని నేర్చుకోవాలి. లిసనింగ్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ లర్నింగ్ ఎనీ లాంగ్వేజ్. ఓకే, లిసనింగ్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, అదొక మంచి ప్రాక్టీస్ అండి. ఐ వాంట్ యూ టు లిసన్ టు ద స్పీకర్స్. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ రియల్లీ లిసన్ టు ద నేటివ్ స్పీకర్స్, యూ విల్ కమ్ టు నో two things. I already told you one point, that is you will come to know phrases, how exactly we have to use them. ఎలా యూజ్ చేయాలో ఎగ్జాక్ట్లీ తెలుస్తుంటుంది. ఐఎమ్ హ్యావింగ్ ఏ షవర్ అంటే స్నానం చేస్తున్నాను చెప్పడం కోసం యూజ్ చేస్తారా అలా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు పడుకున్నావు అని చెప్పడం కోసం ఎలా యూజ్ చేస్తారంటే ఫారినర్స్ ఐ గో టు బెడ్ అంటాం. పడుకున్నానంటే ఐ గో టు బెడ్ అంటాం. నువ్వు తెలుగు ట్రాన్స్లేషన్ చేసుకుంటే నేను బెడ్ దగ్గరికి వెళ్తున్నాను, అస్సలు బాగోలేదు. ఐ స్లీప్ ఎట్ 10 o'clock లేదా ఐ గో టు బెడ్ అట్ 10 o'clock అని యూజ్ చేస్తారు వాళ్ళు. PM అని AM ఏదో ఒకటి అని తర్వాత విషయము. బట్ సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈస్, ఇఫ్ యూ వాంట్ యువర్ లాంగ్వేజ్ టు బీ న్యాచురల్ లైక్ నేటివ్ స్పీకర్స్, లిసన్ టు దెమ్. Otherwise, listen to the general speakers who speak in English. Okay, we generally make mistakes. మనం mistakes చేస్తాం because English is not our native language. First of all, don't focus on mistakes. Okay, mistakes మీద concentrate చేయకండి. Start speaking. Okay, first point. Second ఏంటంటే, if you listen to the native speakers, you will come to know how to pronounce the words. ఎలా ప్రొనౌన్స్ చేయాలని తెలుస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం చాలాసార్లు స్విచ్ ఆఫ్ అని అంటాం. దట్ ఈస్ నాట్ స్విచ్ ఆఫ్, స్విచ్ ఇట్ ఆఫ్. ఓకే, స్విచ్ ఇట్ ఆఫ్. ఓకేనా.
English is means English is not our native language, so we have to follow them, we have to imitate them, we have to copy them. వాళ్ళని కాపీ చేయాలి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మనం కూడా వాళ్ళలాగా ప్రొనౌన్సియేషన్ అనేది ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ డాట్, దాన్ని ఫుల్ స్టాప్ అంటారు కదా, ఫుల్ స్టాప్ కాదండి, ఫుల్, FULL, ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ చూసారా, ఎలా సెంటెన్స్లు యూజ్ చేయాలి, ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఇవ్వాలి అనేది తెలుస్తుంది. వెన్ యూ లిసన్ టు ద నేటివ్ స్పీకర్స్. మీరు ఎప్పుడైతే స్పీకర్స్ కానీ వింటూ ఉంటారో, కంటిన్యూస్గా వింటూ ఉంటారో ప్రతిసారి, అంటే నేటివ్ స్పీకర్స్ అని కాదు, ఎవరైనా వింటూ ఉంటారో, దెన్ యూ విల్ కమ్ టు నో హౌ టు స్పీక్. Okay, first point is completed, second point is completed. Next, generally we don't have native speakers around us, right? Then what we have to do is read stories or books or novels in English. చదవడం వల్ల ఏంటంటే the more you read, the more you can copy the sentences or structures, then you can use those sentences in your language. యూస్ చేయొచ్చు. అర్థమవుతుందో లేదా? సో రీడ్ స్టోరీ బుక్స్ ఇన్ ఇంగ్లీష్. చదవండి, మ్యాక్సిమం చదివి ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం కాదు. లర్న్, ట్రై టు రిమెంబర్ ద సెంటెన్సెస్. గ్రామర్ ఎక్కువ ఫోకస్ చేయడం, వర్డ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే, ఎగ్జాంపుల్ ఏంటంటే హౌ ఆర్ యూ అని అడుగుతాం. ఇఫ్ యూ వాంట్ టు నో హౌ అదర్స్ ఎలా ఉన్నారో తెలుసుకోవడం కోసం మీరు ఒక క్వశ్చన్ వేస్తారు, ఏమని, హౌ ఆర్ యూ, రైట్? Did you learn any grammar to ask this question? ఈ క్వశ్చన్ అడగడం కోసం మీరు ఏమైనా గ్రామర్ నేర్చుకున్నారా? నో వే. ఓకే, డైరెక్ట్లీ యూ హ్యావ్ లర్న్ దట్ సెంటెన్స్, క్వశ్చన్. ఆ క్వశ్చన్ మీరు నేర్చుకున్నారు, ఐఎమ్ ఫైన్. యూ హ్యావ్ రిమెంబర్డ్ ఇట్ అండ్ యూ ఆర్ యూజింగ్ ఇట్, రైట్? నెక్స్ట్ వన్ ఈజ్ డోంట్ థింక్ వర్డ్ ఫర్ వర్డ్ ఇన్ యువర్ నేటివ్ లాంగ్వేజ్. ఇట్ ఆల్వేస్ లీడ్స్ టు ఫెయిల్యూర్. ప్రతిదీ తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ చేయకండి. ఓకేనా. ట్రై టు లర్న్ సెంటెన్సెస్, ఫ్రేజెస్ హౌ ద నేటివ్ స్పీకర్స్ యూజ్. వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో మీరు కూడా అలాగే నేర్చుకోండి, అలాగే యూజ్ చేయండి. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఐ హ్యావ్ టాట్ యూ. ఐ హ్యావ్ టోల్డ్ యూ ఆల్రెడీ, listening is the best practice of learning any language, right? Many people who are from South India, who usually go to North India, who settle there or who work there, they listen to the native speakers of Hindi. By listening to those people, a lot of people learned. నేర్చుకున్నారు ఆల్రెడీ, చాలా మంది నేర్చుకున్నారు. ఓకే, హౌ టు స్పీక్ ఇన్ హిందీ. ఓకే, ఎలా మాట్లాడడం నేర్చుకున్నారు. They did not focus on any grammar. People who already learned, they did not focus on any grammar. Okay, so don't focus on grammar initially. First of all, listen to the native speakers or general speakers or read stories. Obviously, you will come to know how to use the sentences or phrases. I usually ask my students or colleagues or anyone to make mistakes in English, because if you make a mistake, first of all, don't feel shy. Don't be afraid to make mistakes. If you make a mistake, then someone will correct you. If you get corrected, you will come to know what the mistake is. Mistake ento telustundi. Then you won't repeat that mistake. You may make that mistake for a few times, oka 2-3 times cheyochu, but one day you will stop making that mistake. మానేస్తావు. బట్ అది మిస్టేక్ అని తెలియాలంటే నువ్వు ముందు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ దగ్గర మిస్టేక్ చేయాలి కదా. నువ్వు మిస్టేక్ చేయాలంటే నువ్వు ముందు మాట్లాడాలి. సో అందుకనే మాట్లాడండి అంటాను. ఐ నెవర్ లాఫ్ ఎట్ మై స్టూడెంట్స్ ఇఫ్ దే మేక్ మిస్టేక్స్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళు మిస్టేక్ చేసి నేను నవ్వను, ఎందుకంటే ద మూమెంట్ ఐ లాఫ్ ఎట్ దెమ్ దే విల్ స్టాప్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. మనము ఇది కాదు కదా, మనం పెద్ద మాస్టర్స్ కాదు కదా. ఓకేనా. వీ నో బేసిక్స్ ఇన్ ఇంగ్లీష్. దట్స్ వాట్ వీ టీచ్ అవర్ చిల్డ్రన్ కదా. మనకు తెలిసింది మనం చెప్తాం. ఇంగ్లీష్ ఈజ్ నాట్ అవర్ నేటివ్ లాంగ్వేజ్, సో వీ మే మేక్ మెనీ మిస్టేక్స్, నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్, బట్ వీ హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్. ఓకే, డోంట్ hesitate to speak. I want you to speak in English. I request you to speak. Today onwards you have to start. Okay, don't hesitate to speak. And the most important thing is, nowadays if you want to get a government job or any private job, English is very important. For getting a job in corporate sectors, you have to face an interview. English is very important. And for competitive exams also, we have nearly 20 or 25 marks, especially for English. So
you should maintain that interest. I'm ready to help you all. Um, my my request is start speaking and work on English. Don't think I cannot learn. If you like this video, don't forget to subscribe to our channel and click on the bell symbol for regular updates. And share this video with your friends and tell your close friends that we have Shreya's Academy channel for teaching English to everyone. Thank you and have a nice day. All the best, my dear friends. Bye.